ప్రణవి స్టోరీస్ కి స్వాగతం. ఇవాళ మనం పాప నవ్వింది అనే కథలోని 7వ భాగాన్ని విందామా? రాజేశ్వరి దేవి అడిగిన ప్రశ్నకు కమల ఏం సమాధానం చెప్పిందో విందాం. ఇక కథలోకి వెళదాం. బాగానే ఉన్నానమ్మా అంది కమల. చూడమ్మా కమల, నువ్వు శ్రీపతి మాటలకి ప్రవర్తనకి బాధపడుతున్నావమ్మా. నేను పెద్దదాన్ని చెబుతున్నాను విను. అవేమి పట్టించుకోకు, అవేమి మనస్సులో పెట్టించుకోకు. వాడేమిటో వాడు మునుపు బాగానే ఉండేవాడు. 4 ఏళ్ల నాటి దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేదు. నువ్వు మామూలుగా ఉండాలి, నా మాట విను అంది దీనంగా. కమల మళ్ళీ మామూలుగా బయటికొచ్చి తిరగడం చూసి శ్రీపతి, ఏంటి పాప, నీ ఆయాకి ఘోష తీరిందా? బయటికొచ్చిందే అనో. జీతం తీసుకునే వాళ్ళు వాళ్ళ పనులు చచ్చినట్టు చేసుకోవాలి. మూల కూర్చుంటే గడుస్తుందా అనో, లేకపోతే నౌకర్లు ఇల్లంతా తిరగడం ఏమిటో అనో అనేవాడు. ఈ మాటలు అనేటప్పుడు రాజేశ్వరి అక్కడుంటే అసహనంగా శ్రీపతి అని అరిచేది. కమల బాధపడుతూ అవతలికి వెళ్ళేది. ఇది చాలా నట్టు పాపకి వేసిన గౌలు బాగా లేదనో, మాసిందనో, తల సరిగ్గా దువ్వలేదనో ఏదో వంక పెట్టేవాడు. పాపకు అన్నం తినిపించే టైంకి హాజరై పిల్లకు సరైన పోషణ జరగడం లేదనేవాడు. ఈ మధ్య కమలకి బొత్తిగా సహనం పోతున్నది. ఈ ముడుకుల్లాంటి మాటలకి ఏదో సమాధానం చెబుతున్నది. ఇష్టమైతే గౌను వెయ్యొచ్చుగా అనో, చేతనైతే తల దువ్వుకోమని, అంత పట్టింపు ఉంటే పోషణ చెయ్యమనో, ఇలాగే ఏదో ఒకటి అనేది. వింతగా ఈ సమాధానాలతో కొంచెం తృప్తి చెందినట్టు కనిపించేవాడు శ్రీపతి. అప్పటికి ఊరుకోక, నే చేసేటట్టయితే జీతం ఇచ్చి మనుషులను పెట్టుకోవడం ఎందుకు అని రెట్టించేవాడు. ఆ క్షణాన రాజేశ్వరి దేవితో నేనింక పని చెయ్యనని చెప్పి వెళ్ళిపోవాలన్నంత ఆవేశం వచ్చేది కమలకి. కానీ ఆవిడ అన్న మాటలు జ్ఞాపకం వచ్చి మెత్తబడేది. ఏమైనా సరే చలించకూడదనుకుంది. నిజమే, మునుపటి హాయి సంతోషం మాయమైనవి. కానీ కొన్నాళ్ళు ఓపిక పట్టాలి. అంతగా మరీ భరించలేకపోతే రాజేశ్వరి దేవితో చెప్పి ఆశ్రమంలో చేరుదాం అని నిర్ణయించుకుంది. నలుగురితో సంతోషంగా నవ్విస్తూ తిరిగే శ్రీపతి ఇట్లా ఎందుకు మారినాడు అని ఆశ్చర్యపోయేది. అసలు విషయం తెలుసుకోవాలని ఆరాటం ఎక్కువయింది. కానీ ఎవరిని అడిగినా ఏదో ఒకటి చెప్పి దాటేస్తున్నారే కానీ ఏమైంది చెప్పలేదు. చివరికి రాజేశ్వరిని అడగడానికి కమల అవకాశం కోసం చూస్తున్నది. నీరజ వాళ్ళ చిన్నప్పటి ఫోటోలన్నీ చూపించింది. వాటి అన్నింటిలో ఎంతో అందంగా ఆనందంగా ఉన్నాడీ శ్రీపతి అంటూ ఇప్పటి అసహనానికి ప్రతిరూపమైన శ్రీపతిని పోల్చి చూసి జాలిపడేది. వెళ్ళిన 2 నెలలకే చపా పెట్టకుండా నీరజ దిగింది వాళ్ళు తోడికోడలు తమ్ముడు రాజుతో. మొదట్లో ఎవరేమడిగినా ఊరికనే చూసి పోదామని అని నవ్వింది. తర్వాత కమల లేని సమయం చూసి ఊరికి వెళ్ళినాక ఎప్పుడు కమల విషయం ప్రస్తావిస్తూ ఉండేదట తాను. రాజు ఆ మాటలకి కుతూహలం చూపించేవాడట. మెల్లగా ఆరాలన్నీ తీయడం, చివరికి కమల గురించి అన్ని విషయాలు చెప్పించుకొని విన్న మీదట తన సామాన్య కుటుంబంలో నుంచి మంచి చక్కని చదువుకున్న పిల్లని చేసుకోవాలనుకున్నానని, కమలిని ఇష్టమైతే చూస్తానని కూర్చున్నాడట. వాళ్ళ అక్కయ్య కూడా రాజుకి ఏది ఇష్టమైతే అలాగే చేద్దాం, మాకేం పిల్ల ఆస్తిపాస్తులు తేవాలా అన్నది. సరేనని తీసుకొచ్చాను అని అన్నదో లేదో. ఓహో, 10 పిల్ల రాని అవుతుందా? సిండ్రిల్లా కథలో రానల్లే అంది. హా అని నవ్వడం మొదలు పెట్టాడు శ్రీపతి. తల్లి కూతుళ్ళకి నోట మాట రాలేదు. రాజేశ్వరి మొహంలో అప్రసన్నత, చిరాకు, నీరజ మొహంలో కోపం స్థానం చేసుకోవడం చూసి శ్రీపతి వికటహాసం మాని మెల్లగా బయటకి నడిచాడు. శ్రీపతి ఇప్పటికీ ఇంకో విషయం కూడా గ్రహింపు అయింది ఈ సంఘటనతో. రాజెప్పుడైతే కమలని చేసుకుంటానని వచ్చాడో అప్పటి నుంచి శ్రీపతికి ఎవరో తన వస్తువు లాక్కుపోవటానికి వచ్చినట్లు అనిపించసాగింది. తన మనస్సులో తనకు తెలియకుండానే కమలని అభిమానిస్తున్నట్టు తెలుసుకున్నాడు. కమల విలువ ఇంకా పెరిగింది ఇప్పుడు తనకి ప్రతి క్షణం కమల మాటలు చేష్టలే జ్ఞాపకానికి వస్తున్నాయి.
3 జన్మల శత్రుత్వమా 7 జన్మల మిత్రుత్వమా అన్నట్టు కచ్చతో శ్రీపతి కమల ప్రతి చేష్టని కనిపెడుతూ ఉన్నాడు. ప్రతి మాటని పట్టించుకుంటూ విన్నాడు. ఇప్పుడు అవన్నీ మనస్సులో విరవకుండా సినిమాలో నీళ్లలో తిరుగుతున్నాయి. కమల హావభావ ప్రదర్శన గుర్తు చేసుకొని నవ్వుకుంటున్నాడు. కొంచెం కోపం వచ్చినప్పుడు ముక్కు పటాలు ఎట్లా ఉబ్బించేది, కనుబొమ్మలు ఎలా ఎత్తేది, పెదవులు ఎలా బిగపట్టేది, ఇంకా మరీ కోపం వచ్చినప్పుడు పిడికెళ్ళు పళ్ళు ఎలా బిగపట్టేది, బాధపడ్డప్పుడు కళ్ళెలా వాల్చేది, ముఖం ఎట్లా తెల్లబడేది, పాపతో సర్వం మరిచి నవ్వుతున్నప్పుడు ముఖం ఎంత కాంతితో వెలుగుతూ విప్పారేది, వద్దనుకున్న మనస్సులో మెదులుతున్నాయి శ్రీపతికి. పాపతో సమానంగా అల్లరి చేస్తున్న కమిలి, పసిపిల్లాలో చప్పట్లు కొడుతూ పరిగెత్తే కమిలి అనుక్షణం వాళ్ళ కళ్ళెదుట నిలుస్తున్నది. తనకు తెలియకుండానే తను కచ్చతో మొదలు పెట్టిన ఈ వింత చర్యల పర్యవసానంగా కమల ఈ ప్రవర్తన తన మనస్సంతటిని ఆక్రమించిందని, చెరగని ముద్ద వేసిందని, గుండెలో తిష్ట వేసు కూర్చుందని శ్రీపతి ఇప్పుడే తెలుసుకున్నాడు. ఒకవేళ తనకి కోరిక ఉండబట్టే కమలని కవ్వించి సాధించైనా ఎదుట నిలుపుకునేవాడు ఏమో. శ్రీపతికి అనుమానం వచ్చింది. ఇంతలో ఎవరో కొరడాతో కొట్టినట్టు ఇట్లాంటి ఉద్దేశాలకి తావివ్వకూడదని, కావాలంటే ఇంకా కిరాతకంగానైనా ప్రవర్తించి తన మనస్సులోని కమలను వెళ్ళగొట్టాలని, ఆడవాళ్ళని నమ్మడం అంత పాపకర్మ ఇంకోటి లేదనుకొని నిశ్చయించుకున్నాడు. మనసు మరొక వైపుకు మార్గవంగా లాగుతున్న మునిపెటకంగా తీరం చేశాడు తన ప్రవర్తన. అన్న కమల పట్ల చూపిస్తున్న ఈ వైషమ్యానికి, కర్కశత్వానికి నీరజ విస్తుపోయింది. తల్లితో ఈ మాటే అంటే ఏమిటో అమ్మా, వారి ప్రకృతి అర్థం కావటం లేదు. ఇప్పుడు మిగతా అందరితో కాస్త మనుషుల్నే ప్రవర్తిస్తున్నాడు. కానీ కమల కనిపిస్తే రెచ్చిపోతాడు. కమల నీలబడిన అట్టే పేటేగిపోతాడు. కమల కూడా బాధపడుతున్నది. చివరికి ఏమవుతుందో ఏమో అన్నది రాజేశ్వరి దిగులుగా. మర్నాడు రాజు కమలతో మాట్లాడే అవకాశం కల్పించడానికి నీరజ, శ్రీపతి బయలుదేరి తీసి పిల్లతో సహా 5గురు దూకెళ్లారు. రాజు ఎందుకు వచ్చాడో ఏమిటో ఇప్పటికీ ఈ విషయాలేమి కమలకు తెలియదు. మామూలుగా పాపతో నవ్వుతూ కబుర్లు చెప్తూ కాసేపు పాపనెత్తుకొని కాసేపు చెయ్యి పట్టుకొని నడిపిస్తూ తిరుగుతున్నది. పాప కమిలి అదిగో కోతి, ఇదిగో చిలక అంటూ కేకలేస్తూ పరిగెత్తుతున్నది. దేన్నైనా చూసి భయం వేసినప్పుడు మాత్రం కమిలి వెనక నక్కి నక్కి చూస్తున్నది. కమిలి, నీవప్పుడు చెప్పిన కథలో ముసలిదేనా, హనుమంతుడిదేనా అంటూ అడుగుతున్నది. శ్రీపతి 1000 కళ్ళతో వద్దనుకుంటూనే వీళ్ళిద్దరినీ గమనిస్తున్నాడు. పడవల దగ్గరికి వచ్చేటప్పటికి పాప, అబ్బాయి నీళ్ళలో పడవ ఎక్కుదాం కమిలి అంటూ మారం చేసింది. పడవలో 2 తప్ప ఎక్కడానికి వీల్లేదు. నడిపేవాడు కావాలంటే ఉంటాడు, లేకపోతే దిగిపోతాడు. ఆ ఎక్కడంలో కమల కాలు జారి నీళ్లలో పడబోయింది. వెనుకనే ఉన్న శ్రీపతి చటుక్కన పట్టుకొని ఆపి నీరజ ఎక్కిన దాంట్లో ఎక్కించాడు. పడవ ఎక్కడం రాని వాళ్ళు ఎక్కడం ఎందుకు అని నా కూతుర్ని అట్లాంటి వాళ్ళ చేతుల్లో పెట్టబోనని తానెత్తుకొని రాజుతో పాటు వేరే పడవ ఎక్కాడు. కమల ముఖం చిన్నపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. బలవంతంగా ఆపుకొని కూర్చున్నది. ఇంకా మిగిలిన కథ రేపు కథలో విందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.